దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న భద్రాచల రామాలయ అభివృద్ధికి అంకురార్పణ జరిగింది. ఆలయ అభివృద్ధికి ఇప్పటికే ప్రభుత్వం 276 కోట్లు కేటాయించగా 200 కోట్లకు పైగా అంచనాలతో టెండర్లు పూర్తి చేసి అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. రాతి నిర్మాణాలకు ప్రాధాన్యతిస్తూ పనులు చేపట్టారు. దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం నూతన రూపు సంతరించుకోనుంది. తొలి దశలో 200,89,00,000 రూపాయలతో ఆలయ అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించగా నిర్మాణ పనులు అఫీషియల్ గా ప్రారంభమయ్యాయి. ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, జిల్లా కలెక్టర్ ప్రత్యేక పూజలు చేసి డిస్మాండ్లింగ్ పనులు ప్రారంభించారు. వచ్చే ఏడాది జూలైలో జరిగే గోదావరి పుష్కరాల నాటికి ఆలయ అభివృద్ధి పనులు పూర్తి చేయాలని ప్రభుత్వం టార్గెట్ విధించింది. టెండర్ దక్కించుకున్న నిర్మాణ సంస్థ ప్రతినిధులు, కన్సల్టెన్సీ బాధ్యులు ఆలయ ఈవో దామోదరరావుతో కలిసి రామాలయ పరిసర ప్రాంతాల్లో పరిశీలించారు. మొదటి దశలో చేపట్టాల్సిన పనులపై సమీక్షించి పనులు వేగంగా జరిగేలా ఆదేశించారు. భక్త రామదాసు కట్టించిన భద్రాచల ఆలయంలో 1960లో ఆలయంలో గోపురం పనులు చేపట్టారు. ఆ తర్వాత స్వల్ప మార్పులు తప్ప ఇప్పటి వరకు రామాలయ అభివృద్ధి జరగలేదు. ఏటా భద్రాచలానికి భక్తుల రద్దీ పెరగడం, వసతులు లేక ఇబ్బంది పడ్డం, ఆలయాన్ని అభివృద్ధి చేయాలని భక్తులు కోరడంతో కాంగ్రెస్ ప్రభుత్వం నడుం బిగించింది. రేవంత్ సర్కార్ ప్రత్యేక దృష్టి పెట్టి ఆలయ అభివృద్ధి చేయిస్తున్నారు. 586 కోట్లతో మాస్టర్ ప్లాన్ సిద్ధం చేశారు. రామదాసు నిర్మించిన ప్రధాన ఆలయం మినహా ఇతర ఉపాలయాలు, పరిపాలనా భవనాలు, వంటశాలలు, పూజా మండపాలు, పార్కింగ్ జోన్లు, ఇతరత్రా వసతులతో మాస్టర్ ప్లాన్ డిజైన్ చేశారు. ఇందులో తొలి విడతగా గోదావరి ఒడ్డున 75 కోట్ల రూపాయలతో పనులు చేపట్టనున్నారు. ఆలయ కాంప్లెక్స్ విస్తరణకు 180 కోట్లు, పరిసర ప్రాంతాల అభివృద్ధి, ఇతర కార్యాలయాల నిర్మాణానికి 96 కోట్లు, కలిపి 351 కోట్ల రూపాయల విలువైన పనులను 2027 నాటికి పూర్తి చేయాలని ప్రతిపాదించారు. దీన్ని ఒక పవిత్రమైన ప్లేస్ గా చూడాలి. భద్రాచలంలోని మొత్తం 580 కోట్లతో భాగంగా మొదటి విడతగా 350 కోట్లతో త్వరలోనే పూర్తి కావాలని భావిస్తూ దక్షిణాది అయోధ్యగా పిలువబడే శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని తెలంగాణ యావత్ ఇండియాలోని ఒక పవిత్ర దేవాలయంగా చూడాలని ఒక కోరిక ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే ఉందో అది ఆ సంకల్పం త్వరలో పూర్తి కావాలని ఈరోజు మేము ఏదైతే ఈరోజు మనం బ్రేకింగ్ చేసే దాంట్లో భాగంగా ఈరోజు కొబ్బరికాయలు కొట్టి స్టార్ట్ చేయడం జరిగింది. మార్చి 27న రామాలయ అభివృద్ధి విస్తరణ పనులకు సీఎం రేవంత్ రెడ్డి భూమి పూజ చేశారు. రామాలయంలో నవకల ఆవాహన జీర్ణోద్ధరణకు ఏప్రిల్ 27న అనుజ్ఞ తీసుకున్నారు. అనంతరం బాలాలయానికి ప్రధాన ఆలయంలోని 72 దేవతామూర్తులను తరలించారు. రామాలయ అభివృద్ధి తొలి దశలో ఉత్తరం, దక్షిణం, తూర్పు వైపు నిర్మాణాలను తొలగించే పనులు చేపట్టారు. చిత్రకూట మండపంతో పాటు దక్షిణం వైపున్న ఆలయాలు, లక్ష్మీ తాయారాలయం, నిత్య కళ్యాణ మండపాన్ని తొలగించనున్నారు. ఆ తర్వాత రామాలయ మాస్టర్ ప్లాన్ కు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. గతంలో రామదాస్ గారు ఎలాగైతే నిర్మించారో అదే పద్ధతిలో రెండు వైపులా ఉపాలయాలు వచ్చే విధంగా ప్లాన్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా అమ్మవారి ఆలయం, ఆండాళమ్మవారి ఆలయం, ఇతర ఆళ్వార్ల ఆలయాలు, వెంకటేశ్వర స్వామి, వరాహస్వామి మొదలైనటువంటి స్వాముల యొక్క ఆలయాలు, భద్రుడి ఆలయంలో ఉండేటువంటి అన్నీ కూడా ఇప్పుడు జీర్ణోద్ధరణ కోసమని అంతా సిద్ధం చేయడం జరిగింది. ఆలయ కాంప్లెక్స్ విస్తరణ పనుల అంచనాలను 200 కోట్లకు సవరించి టెండర్లు ఖరారు చేసి పనులు ప్రారంభించారు. ఆగమ శాస్త్రం ప్రకారం భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పనులు జరుగుతాయన్నారు ఈవో. ఈ ఆలయ అభివృద్ధిలో మరి దక్షిణ భాగం, తూర్పు భాగం, మరి ఉత్తర భాగం సంబంధించినటువంటి గోపురాలు నిర్మించడం జరిగింది. అదేవిధంగా మన పవిత్ర గోదావరి నదిలో స్నానం ఆచరించి అక్కడి నుంచి డైరెక్ట్గా భక్తులు టెంపుల్లోకి వచ్చే విధంగా కొత్తదనంతో పాత్వే ఏర్పాటు చేయడం కూడా జరుగుతుంది. 200 కోట్లతోని పనులకు శ్రీకారం చుట్టడం జరిగింది. మరి ఈ యొక్క ఆలయ అభివృద్ధి పనులు పూర్తిగా ఆగమశాస్త్ర ప్రకారంగా చేయడం జరుగుతుంది. రాష్ట్రంలోని ఆలయాలపై ప్రత్యేక నజర్ పెట్టిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికే వేములవాడ, కాళేశ్వరం, బాసర్లో అభివృద్ధి పనులు చేయిస్తోంది. వీటితో పాటు భద్రాచలం ఆలయం, టెంపుల్ సిటీ అభివృద్ధికి శ్రీకారం చుట్టింది. అన్ని ఆలయాలు గోదావరి పుష్కరాల నాటికి పూర్తి కావాలని టార్గెట్ పెట్టుకుని వాయు వేగంతో పనులు చేయిస్తోంది సర్కార్.